సిలువలో వేలాడే నీ కొరకే. క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. శాంతి అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి ముఖ్యం అన్నమాట. ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద ధనభోగములు ఉన్నప్పటికీ కూడా మనసులో శాంతి లేకపోతే అది డిఫ్రాక్షన్లో తీసుకుని వెళుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలామంది హీరోలు కానీ, అదేవిధంగా ధనవంతులు కానీ, పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా చూసినట్లయితే ఎంత ఉన్నా ఏమున్నా నాకు మనసులో శాంతి లేదు బ్రదర్. నాకు ఏం చేసినా ఏమున్నా, తినడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కార్లు ఉన్నప్పటికీ కూడా, ఎంత పెద్ద బంగ్లా ఉన్నప్పటికీ కూడా మనుషులో మాత్రం శాంతి లేకుండా ఉంటున్నది బ్రదర్. చాలా మంది అంటున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న కొంతమంది సంతోష పెడతారేమో, కొంతమంది తాగితే చాలు నాకు శాంతి దొరుకుతుందేమో, కొంతమంది నాకు ఆ యొక్క పాపం చేస్తే, ఆ యొక్క స్థలానికి వెళితే, ఆ యొక్క దేశానికి వెళితే, ఆ యొక్క స్థలంలో ఉంటే, ఆ ఇల్లు కట్టుకుంటే నాకు ఇంకే సమస్య ఉండదు, ఆ కారు తీస్తే నాకు ఏ సమస్య ఉండదు, చాలా మంది ఆ యొక్క బిజినెస్ చేసే ఏ సమస్య ఉండదు అంటున్నారు. ఎన్ని ఉన్న ఈ లోకంలో డబ్బులు కానీ, ధనము కానీ, బంగారములు కానీ, ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని ఇచ్చే శాంతి మనకి లేకపోతే నీకు మనశ్శాంతినే లేదనమాట. ఎప్పుడైతే నువ్వు పరమందున్న శాంతిని దేవుడి దగ్గర ఎప్పుడైతే మనము అడుగుతామో, దేవా ఈ లోకంలో ఉన్నది నాకే శాంతి సమాధానం ఇవ్వడం లేదు, మీ యందు నువ్వు నాకు శాంతి సమాధానమును దయచేయని ఎప్పుడైతే నువ్వు కోరతావో, ఆయన నీ యొక్క హృదయంలోకి వచ్చి నువ్వు ఏ బాధతో ఉన్నావో, ఏ దిగులుతో ఉన్నావో, ఏ అనారోగ్యం గుండా ఉంటున్నావు, ఏ సమస్యలు గుండా ఉంటున్నావు, అన్నీ తీసివేసి శాంతిగా ఏమున్నా ఏమి లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలని నువ్వు నిర్మలం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదించి అదేవిధంగా నీ యొక్క హృదయంలో వచ్చి దీవి ఉంటాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, దేవా ఎంతో మంది నాయన డబ్బును బట్టి, అధికారమును బట్టి, అదేవిధంగా సుఖభోగమును బట్టి, అదేవిధంగా శాంతి కలుగుతుందేమో, మనశ్శాంతి కలుగుతుందేమో అనుకుంటున్నారు. కానీ దేవా ఏమున్నా ఏమి లేకపోయినప్పటికీ మీరు లేకపోతే ఆ యొక్క జీవితమే శూన్యంలో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క శాంతిని కోరి మీ యందు శాంతి సమాధానం కలిగి జీవించడాన్ని, అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని, అదేవిధంగా దేవా మీరే మాతో సూటిగా మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ.